షాంపూలు ఉంటాయంటవా? నమస్తే సార్. ఎవడరా నువ్వు? అలా బాగుమారింది సార్. పేరేంది? సతీష్ సార్. ఏం చేస్తుంటావురా? దుబాయ్లో పనిచేస్తా సార్. మా స్టేషన్ రాలే నువ్వు? బాగా దొడికెట్టింది సార్. బానే ఉన్నావు కదరా మొత్తము? గులాబ్ జామున్ తిన్నా సార్. గులాబ్ జామున్ తింటే దొడ్డు తగ్గుతా అదరా? అవుతా సార్. నువ్వెవడరా? ఆయన తమ్ముని సార్. పేరేం పేరు నీది? రాజేశం. ఏం చేస్తుంటావు? ఆటో నడుపుతుంటా సార్. నీ పేరేం పేర్రా? ఆడు చిన్నగాడు సార్. ఏం చదువుతున్నావు? ఇంటర్ చదువుతాడు సార్. ఇంటర్ చదువుతుండా? అరే నేను ఏడనో చూసినారా? సార్ ఎవరినో చూసి ఎవరో అనుకుంటారు సార్. కాదు కాదు, అరే పోయిన నెల దోస్తులతోటి బెట్టింగ్ ఆడుకుంటూ దొరికినావు కదరా? ఓ రోజు మొత్తం స్టేషన్లో కూర్చున్నావు. మీ అయ్యని తీసుకురారా అంటే మా అయ్య చచ్చిపోయిందని చెప్పినావు. నువ్వే కదా పెద్ద పొరంపోకు నా కొడుకురా నువ్వు. నా కొడుకు సార్ ఆడు. అట్లానా? గొప్ప కొడుకు. చూడుర్రి, ఇక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఇదైతే బయట దొంగలు చేసిన పని అయితే కాదు. బయట దొంగలు వచ్చుంటే ఒకవేళ ఇల్లు మొత్తం చిందరవందరు చేసి వస్తువులన్నీ ఎత్తికిపెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ తాళాలు అక్కడే ఉన్నాయి, ఒక్క హారం మాత్రం పోయింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఇంటి గురించి ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు, నమ్మకస్తులు మాత్రమే తీసుండాలి. ఓ పని చేద్దాం, అందరూ నడండి స్టేషన్కి. ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమేందో బయట పెడదాం. నడురు. నేను చచ్చినారా? నువ్వు వచ్చినావేంద్రా? పొద్దుట్లుండా షట్టర్ తీయాలి. ఫోన్ చేస్తేనే ఎత్తలేడు. ఇక తాళాల కోసం మన ఇంటికి పోతే ముసలి గిట్ల సంగతి అని చెప్పింది. మరి ఏమైందా అని చూసి వదామని వచ్చిన. లోపల గింతసేపు ఏం చేస్తురంటవరా? అన్నీ అడతారు కదరా. కాతేంది, కార్ఖానం ఏంది, ఎవరెవరు వచ్చేటోళ్ళు, ఎవరి మీద అనుమానం ఉంది అన్నీ అడుగుతారు. ఇక అట్లా కాదు, 10 రోజులు ఇంటి తాళాలు ఏడా పడతాడు, పడేస్తాడా అని. ఏ మనిషో ఏమో. నిజమేరా. అరే నువ్వేమనుకున్నా సరేరా, మీ అన్న పెద్ద వేస్ట్ గారు. తాళాలు ఎక్కడ పడితే అక్కడ పడతారా? అరే నువ్వు నేను వినా సరే, మనం లేనప్పుడు వేరేటోడు పోవడానికి నమ్మకం ఏముందిరా? అరే ఇన్ని రోజులు సంది మా అన్నగాడని ఊకున్నా గాని ఆనంత నల్లి కుట్లోడు ఇంకొడలేడురా. ఆయనకి ఏం చెప్పిన ఇంతేరా, అస్సలు పట్టించుకోడు. అరే నువ్వు అన్నట్టు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇదొక్కటే కాదు, అన్నిట్లింతే నా పుతాట్లోడు. నాకు ఇంకా గుర్తుంది, నేను వండుకున్నప్పుడు బీరువా సప్పుడు వచ్చింది. ఆ పిల్లో ఏమో అనుకున్నా, ఇంత పెద్ద ముచ్చట అవుతుందని తెలియదు. అరే లాస్ట్ రోజు తెల్లారలేదు చూస్తే తలుపులని తెరబెట్టున్నాయి. సోయి లేకుండా పంది పన్నట్టు నీ అమ్మ కాలార చెప్పుకొని ఏం మనిషో ఏమో. పండేటప్పుడు తలుపులు కూడా మూసుకునే సోయలేదారా ఈయన బీత్రి ముఖంలో సేపు. అవు అరే అత్తండ్రా. రేయ్, నేను ఎస్ఐ సార్ పిలుస్తాడు, పో. సరే పోయేత్తా. అవును కానీ మొన్నటిదాకా మీ తమ్ముడు అప్పు పైసలు కట్టాలని బాగా తనలాడాను కదనే. ఇంతకు ఎట్లా కట్టిండే? బావా నేను ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకు. ఆ బంగారం మీ తమ్ముడే తీసుంటాడు అనిపిస్తుంది బావా. రేయ్, ఏం మాట్లాడుతున్నావు రా? మొన్నటిదాకా పైసల కోసం మస్తు అల్లాడిండు, కింద మీద అయిండు. మళ్ళా సడన్లీ ఏమైందో తెలియదు. అప్పుడు మ్యాటర్ క్లియర్ అయింది అన్నాడు. అరే అన్ని పైసలు ఎడికెళ్ళి తెచ్చినవరా అంటే సప్పుడు ఎత్తలేడు. ఏమన్నా అంటే తర్వాత చెప్తా అంటుండు. అసలు నీకు ఎందుకు అంటుండు? నీకు నాకు తెలియకుండా అని పైసలు ఇచ్చుడవాడు బావా. అరే నేనేమన్నా తప్పు మాట్లాడినారా? తప్పేం లేదు. అంతకుముందు నేను ఎన్నిసార్లు పిలిచినా కానీ దావత్ ఖచ్చితోడు కాదు. ఆ 10 రోజులు మాత్రం ఆయనకి ఎన్ని పనులను ఇడిచిపెట్టుకుని వచ్చిండు బావా. అని ముఖం వల్ల కొంచెం కూడా అప్పు కడదామని టెన్షన్ లేదు బావా. బావా పైసా అనేది మనిషిని ఎంతకైనా దిగదారుస్తుంది. ఇక నేను చెప్పే కాడికి చెప్పినా ఈ తర్వాతనే ఇట్టాం. అరే సార్ అమ్మటను పో.
అవునే, మీ బామారిది ఎప్పుడు అడిగినా దుబాయ్లో పని చేస్తా అంటాడు. అసలు ఇంతకేం పని చేస్తాడే? ఆడేం చేస్తాడ్రా, ఎన్నడన్నా అంగబడి పని చేసే మొక్కమేనారా అంది. తాగుబోతు నా కొడుకు. ఎప్పుడు చూసినా ఆనిగిలికి ఈనిగిలికి పేకాట ఆడతాడు, తాగుతాడు, తింటాడు, పంటాడు. అన్న నువ్వేమని అనుకున్నా ఒక విషయం చెప్తా. నాకెందుకు ఈ సత్తిగాని మీద ఫుల్ డౌట్ కొడుతున్నాను. వాడు దుబాయ్లో పని చేస్తున్నా అంటాడు కానీ వాడు ఏం పని చేస్తాడు, ఎంత సంపాదిస్తాడో చెప్పాడు కానీ ఈడికి వచ్చినాక మాత్రం ఫుల్ ఆఫీసర్ లెక్క ఫుల్ బిల్డప్ కొట్టుకుంటా ఈ అమ్మ ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెడతాడన్న. అరే అంతెందుకు, మొన్న 10 రోజులు తిని తాగినాం కదా, మమ్మల్ని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనీయకుండా పుట్టినాలు పుట్టినట్టు మొత్తం వాడే ఖర్చు పెట్టిండన్నా. అవును, నన్ను కూడా ఒక రూపాయి పెట్టనీయలేదు. అరే నా అవసరానికి పైసలు అడిగితే రూపాయి లేదన్నాడన్నా. ఏంది అంటే నాకు లేదని కాదు, చెప్తానా అన్నా. పైసా విలువ తెలిసినోడు, కష్టపడి సంపాదించినోడు ఎవ్వడి ఇట్లా ఖర్చు పెట్టాడన్నా. ఖచ్చితంగా అది ఇన్ పని అన్నా. అరే సీను, ఎస్ఐ సార్ రమ్మంటుండు. సార్ ఏమన్నా అంటే అన్నారనుకుంటారు కానీ మీరు అట్టి ఎడ్డోళ్ళు సార్. ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్ముతారు. అసలు ఇప్పుడు లోపలికి పోయినాడు ఎవడు సార్? మీ సుట్టపోడా పక్కపోడా? నాకు తెలిసి ఆడే పైసలు అవసరం ఉండి తీసుంటాడు. ఎంతైనా మీరు ఒకటే, రక్త సంబంధం. అవు, మిమ్మల్ని మీరైతే మోసం చేసుకోరుగా. ఏ మా దగ్గర అసలు నడవు, మేమంతా ఒకటే. ఏహే, మనంత వేరే ఉంటది. అవు, మనం ఎంత కాదనుకున్నా మనోళ్ళే, బయటోడే. ఏయ్ ఉండరా. ఇదే నిజం. సార్ పిలుస్తుండు పో. పోలీసు వాళ్ళకి దండం రయ్యా. ఇన్ని రోజుల సంధి బీరువా తలాలు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అనుకున్నా. ఏ ఇండ్లలో పనిచేసేటోళ్ళని అస్సలు నమ్మొద్దు. అవురా, గిన్ని రోజుల సంధి ఉంటుంది కదా, మరి ఒక్క ముచ్చట అమ్మా గిట్ట తాళాల పడ్డాయి నేను చూసినా అని చెప్పిందా? గట్లాడ దాన్ని ఎట్లా నమ్మంటావు? అవు, మీకు గుర్తున్నదా? మీ ఇంట్లో పనిచేసే కంటే ముందు వేరే ఇంట్లో చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ గిట్లనే దొంగతనాలు అయినాయి. ఎప్పుడైతే దీని పనులకి వెళ్ళి తీసేసిర్రో గప్పటి నుండి వాళ్ళ ఇంట్లో గిది పోయిందని ముచ్చటే బంద్ అయింది. నువ్వేమో గొసండి దాన్ని తీసుకొచ్చి పనులా పెట్టుకుంటివి. అన్నా తాళం చేతులేడనేవో దానికి తెలుసు. నువ్వు తానానికి పోయినప్పుడు బూ తింటున్నప్పుడు బీరువులకి వెళ్ళి అటుక్కుని తీసుకుని పుట్టుకుని వేసుకుంటే అయిపోయి. ఏ పాటు చెప్పు 10 నిమిషాల పని. అరే 10 నిమిషాల ఇంటికి రా, 2 నిమిషాలు కూడా పట్టదు. అవురా, అప్పుడప్పుడు నా జోబులకి వెళ్ళి కూడా పైసలు పోతుండే, కానీ నేను ఎప్పుడు అంత పట్టించుకోలే. ఖచ్చితంగా ఈ బౌరూపుల్లో ఏదో లంగేషం వేసి ఉంటది. చిన్న సార్ పిలుస్తుండు. చిన్నపిల్లోడు. చిన్నపిల్లోడా? మీరందరు కలిసి గౌరవం బాగా చేస్తున్నారు వానికి. అస్సలు భయం లేకుండా పెరుగుతుండు వాడు. అన్న వాడికి ఇంతంత లేడు, వానికి అంత పెద్ద బండి, ఐఫోను, సోకులా అన్న. ముందు వాడు అడిగినా నీ ఒనిచ్చి బంద్ చేయి. మరీ అధ్వానం తయారవుతున్నాడు. మొన్న మధ్యలో బండి ఎదురని అడిగితే సర్వీసింగ్కి ఇచ్చినా అన్నాడు. ఎవడన్నా బండి సర్వీసింగ్కి ఇస్తే 2 రోజులు 3 రోజులు ఉంచుకుంటాడు కానీ 20 రోజులు ఉంచుకుంటాడా బావా? నాకు తెలిసి వాడు బెట్టింగ్ లేనో బండి కుదబెట్టుంటాడు. దాన్ని ఇడిపియనీకే ఈ లంగేషం వేసి ఉంటాడు. ఎస్ఐ సారే అని గురించి గంతగానం చెప్పిండంటే ఇక చూసినావా కథలాని ఎట్లున్నాయో. మామ నీకు అర్థమైతే లేదు, కూరగాయలు ఎట్లా తయారవుతుర్రో. చిల్లర పనులు చేస్తారు బెట్టింగ్ పేర్ల మీద, దేనికైనా తెగిస్తారు తెలుసా? ఇవాళ రేపు పోరగాళ్ళని అస్సలు నమ్మొద్దు. నాన్నోయ్ అందరిని ఎస్ఐ సార్ రమ్మంటాండు. అరే ఏం ఫ్యామిలీ రా మీది? అందరు హౌలగాళ్ళే ఉన్నారు. అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా. అరే నా ఇన్నేళ్ల సర్వీస్లో ఎన్నో చిల్లర కేసులు చూసినారా బాయ్, మరి గింత అధ్వానమైన కేసు మాత్రం చూడలేరా బాయ్ నేను. కానీ మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చిందిరా. మీ దాంట్లోనే ఎవరో దొంగన్నారా. చాలా తెలివిగా దొంగతనం చేసి ఉట్టే తప్పించేసుకుందామని ఆలోచిస్తారు. చూడు పెద్ద మనిషి, సార్ మంచిగా ఆలోచించి నువ్వైతే కేసు ఫైల్ చేయి. ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసి చూపిస్తా. ఇలా దొంగ ఎట్లా దొరకడో నేను చూస్తా. మీ అందరికి ఉన్నదిరా భర్త పూజ ఒక్కొక్కడికి.
10 రోజులు పెళ్ళాం ఊరికి పోతే తాగి తందనాలాడి కొంపంతా నాశనం చేసిండ్రు. పోయేటప్పుడు 1కి 100 సార్లు చెప్పిన ఇల్లు పైలం జర జాగ్రత్తగా ఉండు అని. రామ 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 చెప్పి నా నోరు ఖరాబ్ అయింది కానీ ఈ మనిషికి ఇంత కూడా లేదు. నీ తాగుడు కగ్గి తగల. అమ్మా ఏదో మాడిపోతుందే. అయ్యో దుడ్డో ఎందుకంటే బర్రె లెక్క వన్నావు. గట్టటి పోయి పని చేస్తే తప్పైతే అది. ఎప్పుడు చూసిన ఫోన్ తలకాయలు పెట్టి ఏదో గెలుకుడు కావాలి, సోకులు కావాలి. నద్దు కానీ నా బిడ్డ సంటి బిడ్డ ఎప్పటికి పుట్టద్దు. ఒక్క పని శాత కాదు. గీడు నొప్పులా గాడ పెట్టవు. ఇగో ఇట్లా తయారైతామని తెలిస్తే గప్పుడే నోట్లో మందు బస్ చంపుతుంటే అయ్యంతే పోరగాలని.